బ్రేకింగ్స్ ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. రైట్, ఫస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రైతు రుణమాఫీ నిధుల విడుదల. ఇక సెకండ్ బ్రేకింగ్ చిత్తూరు జిల్లా పొంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి. ఇక థర్డ్ బ్రేకింగ్ నర్సాపురంలో ఇంకా తెలియని ఎంపీడీఓ ఆచూకీ. ఇక ఫోర్త్ అండ్ లాస్ట్ బ్రేకింగ్ ఏపీ తెలంగాణలో వేరు ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఈ బ్రేకింగ్స్ కి సంబంధించిన ఫుల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్ తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. తొలి విడతలో 11,08,171 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతు సంబరాలు జరుపుకున్నారు. పలువురు రైతులకు చెక్లు అందజేశారు సీఎం రేవంత్. తొలి విడతలో 1,00,000 వరకు రైతు రుణాల మాఫీ జరిగింది. నెలాఖరులో 1,50,000 వరకు రైతు రుణాల మాఫీ జరగబోతోంది. ఇక ఆగస్టులో 2,00,000 వరకు రైతు రుణాల మాఫీ ఉండబోతోంది. ఇక సెకండ్ బ్రేకింగ్ చిత్తూరు జిల్లా పొంగనూరులో టెన్షన్ నెలకొంది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దంటూ వ్యాఖ్యానించారు హోంమంత్రి అనిత. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు జగన్. ఇక థర్డ్ బ్రేకింగ్ నర్సాపురంలో ఇంకా ఎంపీడీఓ ఆచూకీ తెలియరాలేదు. ఎంపీడీఓ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్ చేశారు. కుటుంబాన్ని ఆదుకుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. అలానే కలెక్టర్ నాగరాణికి పలు సూచనలు చేశారు చంద్రబాబు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ ఏపీ తెలంగాణలో వేరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి జిల్లా వరద నీటిలో చిక్కుకున్నారు. కూలీలు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.